పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్ అనే ప్రతిపక్షానికి మోదీ చుట్టమేన 4వ పర్యటనలోనూ కనీసం జగన్ ప్రస్తావన లేకుండానే సభ క్లోజ్. జగన్ ప్రస్తావనే లేదు. అదే కారణమా? రాజకీయాల్లో శాశ్వత శత్రులుండరు, శాశ్వత మిత్రులుండరు. ఇది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇదే విషయాన్ని నరేంద్ర మోదీ బాగా వంట పట్టించుకున్నట్లు ఉంది. అందుకే రాష్ట్రంలోకి వచ్చిన ప్రతిసారి రాష్ట్రంలో తమకు ప్రతిపక్షంగా అంటే అర్హత లేకపోయినా దాదాపు ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి కూడా పల్లెత్తు మాట అనలేదు. ఆయన ఎప్పుడు చూసినా సరే రాష్ట్రంలో ఉన్న కార్యక్రమాలు అలాగే కూటమిలోని ప్రభుత్వాన్ని పొగడమే తప్ప ఎక్కడ కూడా ఆయన జగన్ మీద వ్యతిరేకించింది లేదు. మోదీ ఇప్పటిదాకా 4 సార్లు ఏపీలో పర్యటనలు చేశారు. ఆ 4 సార్లు కూడా ఎక్కడా జగన్ ప్రస్తావన రాలేదు. ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటివరకు 4 సార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. వచ్చిన 4 సార్లు కూడా అప్పుడు జగన్ సర్కార్ను ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కూటమి పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సందర్భంగా వచ్చారు. అప్పుడు అది సరైన వేదిక కాదు. ఇక రెండోసారి రాజధాని అమరావతి పనులను ప్రారంభించడానికి మోదీ మరలా అమరావతికి వచ్చారు. ఈ సభ మాత్రం రాజకీయ సభ. అయితే ఈ వేదికపై నుంచి కూడా జగన్ ప్రస్తావన లేకుండా నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం యోగా డే సందర్భంగా విశాఖకు వచ్చిన సందర్భంలోనూ మోదీ విమర్శలకు దూరంగా ఉన్నారు. అయితే ఈరోజు జరిగిన కర్నూలు సభ మాత్రం జీఎస్టీ సంస్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ అయినప్పటికీ లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. అందులోనూ రాయలసీమలో జరుగుతుంది. ఈ సభలోనూ నరేంద్ర మోదీ జగన్ సర్కార్ గురించి ప్రస్తావన తేలేదు. దేశంలో 10 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసిన నరేంద్ర మోదీ 16 నెలల క్రితం వరకు ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని సభకు వచ్చిన వారు కూడా చర్చించుకున్నారు. ఈ సభలో ఖచ్చితంగా మోదీ జగన్పై విమర్శలు చేస్తారని అందరూ భావించారు. రాష్ట్రంలోని కూటమి పార్టీలకు చెందిన నేతలు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ జగన్ పాలనలో ఏపీలో అసలు జరిగినట్లే గుర్తులేనట్లు వ్యవహరించారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ అదే సందర్భంలో నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై ప్రశంసలు కురిపించారు. అది కొంతవరకు ఊరట కలిగించే అంశమే అయినప్పటికీ తమ ప్రత్యర్థి జగన్ పాలనపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో ఒకంత టీడీపీ జనసేన కేడర్ నిరాశకు గురైందనే చెప్పాలి. కానీ ప్రధాని మోదీ కర్నూలుకు వచ్చింది అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలతో పాటు జీఎస్టీ సంస్కరణ గురించి వివరించడానికేనని, అందులో జగన్ ప్రస్తావన ఎందుకొస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరొకసారి మోదీ నోటి నుంచి జగన్పై విమర్శలు రాకపోవడంతో చాలా నిరాశకు తెలుగు తమ్ముళ్లు గురయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మైత్రి ఎప్పుడు కూడా దోబూచులాటేదే. ఎప్పుడు కేంద్రంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్న దాన్ని బట్టే రాష్ట్రంలోని సర్కార్లు కూడా ఇంచుమించు ఆధారపడుతూ ఉంటాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి ఏపీలో మంచి సఖ్యతే ఉన్నా కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షాన్ని విమర్శించలేకపోవడం అనేది ఇప్పుడు చూస్తున్న కొత్త వింత. ఎందుకంటే కొన్నిసార్లు ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లాంటి సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ కీలకమైన బీజేపీ మాత్రం ప్రతిపక్షంగా ఉన్న వైసీపీని విమర్శించకపోవడం మాత్రం దాదాపు వింత అనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత పట్టు దాదాపుగా చంద్రబాబు నాయుడుకి లేదనే చెప్పాలి. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లైనా గెలవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ అనే ఒక ముద్ర పడిపోయి ఉన్నారు. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అదే ప్రాంతంలో నరేంద్ర మోదీ పర్యటించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించకపోవడం తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేని అంశంగా చెప్పాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఎంతో కొంత అంటే కాస్తో కూస్తో మోడీ విమర్శిస్తే టీడీపీకి, జనసేనకు మైలేజ్ వచ్చేది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలే లేకపోవడంతో కూటమి నేతలు ఆశల నిప్పులపై మోదీ నీళ్లు చల్లేశారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రస్తావన లేకపోవడం అనేది మోదీ పర్యటనలో ఒక రకంగా టీడీపీకి, జనసేనకు మింగుడుపడని అంశమనే చెప్పాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.